అంతరిక్షం ఎన్నో వింతలు విశేషాలు రహస్యాలను ఇమిడ్చుకొని మనిషికి ఎప్పుడు సవాలు విసురుతూనే ఉంటుంది. తన మేధస్సుతో పలు రహస్యాలను ఛేదించిన మనిషి అంతరిక్షంపై ఎప్పుడు మనసు పారేసుకుంటూనే ఉంటాడు. అక్కడికి వింతలను రహస్యాలను ఛేదించాలని అనుకుంటారు. దానికోసం అద్భుతమైన ఉపగ్రహాలను తయారు చేసి అనంత విశ్వంలోకి పంపించాడు. అయినా ఇంకా ఏదో ఏదో చేయాలని మనిషి తపన. భూమి మీదే కాదు, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలపై కూడా పట్టు సాధించాలని ఉబలాట పడుతున్నాడు. ఇతర గ్రహాలపై జీవం ఆనవాలున్నాయా? మనిషి జీవించడానికి అవకాశాలు, దానికి తగిన వాతావరణం ఉందా అని పరిశోధనలు చేస్తున్నాడు. ఎన్నో వింతలు రహస్యాలను తనలో దాచుకున్న అంతరిక్షంలోకి మనిషి ప్రయాణించడం అంటే మాటలు కాదు, అది ఎంతో పెద్ద సాహసమే. అయినా సాహసం చేస్తేనే రహస్యాలను ఛేదించగలమని మనిషి అంతరిక్షంలోకి అడుగు పెట్టడమే కాదు, ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. అలా అంతరిక్షంలోకి వెళ్ళడానికి కఠినమైన ట్రైనింగ్ అవసరం. అంతరిక్షంలోకి వెళ్లే వారిని వ్యోమగాములు అంటారనే విషయం తెలిసిందే. తెల్ల దుస్తులు ధరించి అంతరిక్ష పరిశోధనలకు వెళ్తుంటారు వ్యోమగాములు. వ్యోమగాములు ధరించే తెల్లని దుస్తుల గురించి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అంతరిక్షంలో ఉష్ణోగ్రత ఎప్పుడూ మారుతూ ఉంటుంది. వ్యోమగాములు సూర్యకాంతిలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా మారవచ్చు. వారు సూర్యకాంతి నుంచి దూరంగా ఉంటే ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. తెలుపు రంగు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దీని కారణంగా సూట్ చల్లగా ఉంటుంది. దీని కారణంగా వ్యోమగాములు సూర్యకాంతిలో ఎక్కువ కాలం పనిచేసేందుకు వీలుంటుంది. అంతరిక్షంలో వాతావరణం చీకటిగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వారిని గుర్తించడం కష్టం కావచ్చు. ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు సులభంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యోమగామి అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిపోతే ఇతర వ్యోమగాములు లేదా రెస్క్యూ బృందాలు వారిని సులభంగా చూసే వీలుంటుంది. తెలుపు దుస్తులు వివిధ రకాల సంకేతాలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులో రేడియో తరంగాలు కూడా ఉన్నాయి. ఇది కమ్యూనికేషన్ పరికరాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీని కారణంగా వ్యోమగాములు అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. తెలుపు అత్యంత సాధారణ రంగు అయినప్పటికీ వ్యోమగామి దుస్తులలో ఇతర రంగులను కూడా ఉపయోగిస్తారు. ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు, ఇతర గ్రహాలపై జీవుల మనుగడ వంటి విషయాలను తెలుసుకోవడానికి మనిషి ప్రారంభించిన అన్వేషణ 60 ఏళ్ల క్రితమే మొదలైంది. అలా సాహసంతో కొన్ని విజయాలు దక్కిన వ్యోమగాములు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైన విషయం. అలా అంతరిక్ష ప్రయాణాల్లో ఇప్పటి వరకు 20 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి 1986 మరియు 2003 నాటి నాసా స్పేస్ షటిల్ విషాదాలలో 20 మంది 14 మంది మరణించారు. 1971 సోయూజ్ 11 మిషన్ లో 3 వ్యోమగాములు మరియు 1967లో అపోలో 1 లాంచ్ ప్యాడ్ అగ్ని ప్రమాదంలో 3 వ్యోమగాములు మరణించారు. ప్రస్తుతం అంతరిక్ష యాత్రలు సర్వసాధారణంగా మారిన తగిన జాగ్రత్తలు తప్పనిసరి, లేదంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే. ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపగ్రహంతో పాటు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు వారి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తారు. కానీ ఎంత నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా అంతరిక్షంపై మనిషి ఆసక్తి మాత్రం చనిపోవడం లేదు, ప్రయోగాలు చేయడం మానడం లేదు. దీంట్లో భాగంగానే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2025 నాటికి చంద్రుడిపైకి తమ సిబ్బందిని పంపించేందుకు యోచిస్తుంది. దశాబ్ద కాలంలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపేందుకు యత్నిస్తుంది. సాధారణంగా పెద్దలు కీడెంచి మేలెంచాలని అంటుంటారు. దానికి ఏ దేశమైనా అతీతం కాదు. దీంట్లో భాగంగానే అంగారకుడికి పైకి వెళ్లే మార్గ మధ్యలో ఎవరైనా వ్యోమగాములు చనిపోతే వారిని భూమికి ఎలా తీసుకొస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాసా ప్రోటోకాల్ చాలా ఉంటుంది. అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్షలో ఎవరైనా వ్యోమగాములు మరణిస్తే సిబ్బంది మృతదేహాన్ని స్పేస్ క్యాప్సూల్ ద్వారా భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఓ స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసి ఉంటుంది. స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక భూమికి దగ్గరగా ఉన్న కక్షల్లో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో శరీరాన్ని తీసుకురాగలిగే వీలు ఉంటుంది. చంద్రుడిపై మరణం సంభవిస్తే
మృతదేహాన్ని భూమి మీదకి తీసుకువచ్చేందుకు కొన్ని రోజులు పడుతుంది. అదే దురదృష్టవశాత్తు అంగారక గ్రహయాత్రలో ఎవరైనా వ్యోమగామి చనిపోతే మృతదేహాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ మిషన్ పూర్తయ్యే వరకు ఉండాల్సిందే. అటు దేహాన్ని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశము ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యోమగాములకు వారి డ్రెస్ ప్రాణాలను నిలుపుతుంది. దీనికోసం ప్రత్యేకంగా డ్రెస్ తయారు చేస్తారనే విషయం తెలిసిందే. దాన్నే స్పేస్ సూట్ అంటారు. ఆ స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలో అడుగు పెడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఎందుకంటే మనిషి జీవించడానికి ఆక్సిజనే ప్రధాన కారణం. ఆక్సిజన్ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు. రక్తంలో వేడి పెరిగిపోతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే మరణిస్తాడు. భూమిపై శరీరాన్ని ఖననం చేస్తే కీటకాలు మృతదేహాన్ని కుళ్ళింపచేస్తాయి, అంటే డీకంపోజ్ చేస్తాయి. అలా జరిగితేనే పర్యావరణానికి మంచిది కూడా. కానీ అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యాక మరణిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే భూమి మీద ఉండే పరిస్థితులు అక్కడ ఉండవు. దీంతో మృతదేహం ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అంగారకుడిపై మనిషి చనిపోతే శరీరంలోని బ్యాక్టీరియా వల్ల ఆ గ్రహ ఉపరితలం కలుషితం అవుతుంది. అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్ లో భద్రపరచాల్సి ఉంటుంది. దీనికి వేరే దారి లేదు. అలాగే ఆ బాడీ పాడైపోకుండా ఉండడానికి ఆ రూమ్ టెంపరేచర్ ఉండాలి. అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే శరీరాన్ని ఏం చేయలేనిదని కేవలం ప్రశ్న మాత్రమే కాదు, నష్టాన్ని ఎదుర్కోవడంలో సిబ్బందికి సహాయం చేయడం, భూమిపై ఉన్న వారి కుటుంబాలకు సహాయం చేయడం, బాధ్యత వహించడం. మరణించిన వ్యక్తి యొక్క అవశేషాల గురించి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. మొత్తం మీద విశ్వంలో మృతదేహం క్షీణత పూర్తి స్థాయిలో జరగదు. అందువల్ల కొత్త రకం అంత్యక్రియలు అవసరం. అయితే ఖననం కోసం ప్రతికూల వాతావరణంలో నేలకు తవ్వాల్సి రావడం గాని, విద్యుత్ను ఎక్కువగా వాడే దహన ప్రక్రియ గాని ఉండకూడదు.